ఒక టీచర్ దగ్గర విద్య ఉంటుంది, ఒక లాయర్ దగ్గర న్యాయం ఉంటుంది, ఒక ఇంజనీర్ దగ్గర టెక్నాలజీ దొరుకుతుంది, ఒక జడ్జి దగ్గర న్యాయం దొరుకుతుంది. క్రైస్తవుడి దగ్గర క్రీస్తు ఉండాలి. క్రైస్తవుడు అంటే తెల్లబట్టలు వేసుకున్నవాడు కాదు. క్రైస్తవురాలంటే నుదుట బొట్టు పెట్టుకునేది కాదు. క్రైస్తవురాలంటే ఆదివారం చర్చికి బైబిల్ తీసుకొని వచ్చేది కాదు. నీ క్రియలలో క్రీస్తు కనపడాలి. ఏంటి క్రీస్తు? పరిశుద్ధుడు, బజారు మనిషిగా జీవించినోడు కాదు. ఇక్కడ ఒక ఉంపుడు గత్తెని, అక్కడ ఒక ఉంపుడు గత్తెని పెట్టుకొని విచ్చలివిడిగా బ్రతికి రోత జీవితం జీవించిన అపవిత్రుడు కాదు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సుచరిత్ర కలిగిన దేవుడు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు జయించిన వాడు, సద్గుణ రాశి, సుగుణాల సంపన్నుడు. వాడు మందిరానికే వస్తాడు, వ్యభిచారపు కార్యక్రమాలు చేస్తాడు. మందిరానికే వస్తాడు, తాగుబోతుగా బ్రతుకుతాడు. ఆ స్త్రీ మందిరానికే వస్తుంది, కోయిర్లో నిలవబడి పాటలు పాడుతుంది, నేను సంఘంలో పరిచారకురాలని చెప్తుంది. ఆఫీస్కి వెళ్ళిన చోట ఎవడి బండో ఎక్కి, ఈరోజు ఈడు బండి, రేపు ఇంకొక బండి. ఏమమ్మా ఏంటి అక్రమ జీవితం? భర్త అడిగితే నా జీవితం నా ఇష్టం, నేను ఒకరిని చూసుకున్నా, నువ్వు కూడా ఇంకొకరిని చూసుకో. దిగజారి బ్రతుకుతున్న ప్రజలు మరలా ఆదివారం మందిరానికి వస్తున్నారు, మరలా ఆదివారం దేవుని స్తుతిస్తున్నారు, మరలా ఆదివారం దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నారు. బయట లోకానికి వెళ్తే అన్యజనుడు కూడా చేయలేని లజ్జాకరమైన కార్యాలు కొంతమంది దేవుని బిడ్డలు చేస్తున్నారు. అదేమంటే మేము క్రైస్తవులు అంటున్నారు. నోటితో కాదు నువ్వు క్రైస్తవుడు అని చెప్పాల్సింది, నీ క్రియలు నువ్వు క్రైస్తవుడు అని చాటి చెప్పాలి. ఆయన పరిశుద్ధత నీ ప్రవర్తనలో కనబడాలి.